హలో గైస్, వెల్కమ్ టు తెలుగు గేమర్ వీడియోస్ అనమాట. మామ, నేనైతే ఒక ఫ్రాడ్ అయితే అయ్యానమాట. ఒకటి ఫ్రాడ్ చేతిలో నేను మోసపోయినా మామ ఆడు ఇన్స్టాలో. నేను ఇదైతే అసలు ఎటువంటి ఎడిటింగ్ లేకుండా అయితే వీడియో తీసిన. కొంచెం చూడండి మామ, వీడియో మీకు కూడా బాగా ఉపయోగపడిద్ది. నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే సరే కదా, మన యూట్యూబ్ గురించి ఐడి కావాలి, మంచి ఐడి ఎత్తుక్కుందాం ఏదో ఒకటి అని చెప్పేసి నేను చూసిన. తర్వాత అది మొత్తం యూట్యూబ్ ఛానల్ చూసేసిన తర్వాత ఇన్స్టాలోకి వెళ్ళంగానే పిఎంకే ఐడి సేలర్ అని వచ్చాడు. ఆడు ఫ్రాడ్ గాడు మామ. అసలు ఆడు చూసాను మామ, ఆడు యూట్యూబ్ ఛానల్, ఆడు ఇన్స్టాలో చూసాను మామ. చూసిన తర్వాత మంచిగా ఆడు 400కి 500 600కి 800 అలా వీడియోస్ అలా చాలా ఐడీస్ సేల్ కానీ పెట్టాడు మామ. ఐడి సేల్స్ కానీ పెట్టిన తర్వాత ఒక 10 వీడియోస్ చూశాను. 10 వీడియోస్ చూసిన తర్వాత బాగానే ఉంది. సరేగా వీడు తక్కువ రేట్లో చెప్తున్నాడు, జెన్యూన్ అని కూడా చెప్తున్నాడు. దాని పైగా కొంచెం ప్రూఫ్లు కూడా పెట్టాడు కదా, నమ్ముదామని చెప్పేసి నమ్మాను మా వాడిని. నమ్మితే వీటీ గేమర్ ఫోన్ చేశాడు. తనకి వీటీ గేమర్ ఫోన్ చేస్తే కొంచెం రుబాబుగా మాట్లాడినాను అనమాట. రుబాబుగా మాట్లాడితే నాకు ఫోన్ చేసి చెప్పినాడు, నేను 2 డేస్ 3 డేస్ లైట్ తీసుకున్నాను. దాని తర్వాత నేను ఆడి దగ్గర ఐడి మరి పర్చేస్ చేద్దామని చెప్పేసి ఆడి దగ్గర ఐడీస్ అడిగి మొబైల్ ఫోన్ చేసిన మామ. ఎత్తున్నాడు. ఎత్తి బ్రో ఏం బ్రో అంటే, నేను ఇలా 400కి 500 ఐడి సేల్ అని పెట్టావు కదా బ్రో, నేను తీసుకుంటా బ్రో అంటే, ఓకే బ్రో ఎప్పుడు తీసుకుంటా అని అడిగాడు. నేనైతే నైట్ 9 కల్లా తీసుకుంటా బ్రో అని చెప్పిన. మా డాడీ వచ్చినాడు. మా డాడీ వచ్చిన తర్వాత అడిగితే రేపు మార్నింగ్ తీసుకుందాం అని చెప్పినాడు. రేపు మార్నింగ్ తీసుకుందాం అని చెప్పిన తర్వాత నైట్ అయితే నేను మళ్ళీ నైట్ 8 కల్లా ఫోన్ చేసిన అనమాట. నైట్ 8 కల్లా ఫోన్ చేసిన. 8 కల్లా ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తున్నాడు అనమాట. అయితే బ్రో నేను ఇలా ఐడి తీసుకుంటా అని చెప్పేసి నేను ఫోన్ చేసినా కదా బ్రో, నేను ఐడి తీసుకుంటా అని తీసుకుంటా అని చెప్పినప్పుడు ఆ బ్రో అయితే సరే బ్రో ఎప్పుడు తీసుకుంటాం అంటే, ఇప్పుడు తీసేసుకుంటా బ్రో అన్నా. ఎంతలో తీసుకుంటా బ్రో అంటే 400లో తీసుకుంటా బ్రో అన్నా. ఆ బ్రోనే అన్నాడు ఫస్ట్, 400లో ఒక ఐడి సేల్ పెట్టా కదా అన్నాడు. అవును బ్రో అదే తీసుకుంటా బ్రో అన్నా. అదే తీసుకుంటా అన్నప్పుడు ఓకే బ్రో మనీ ఇప్పుడు చేసేస్తాం ఫోన్పే అంటే, అన్నీ హాయ్ అని బట్టు అన్నాడు. నేనైతే ఆ నెంబర్ అయితే పీడ్ చేసుకున్నాను అనమాట. హాయ్ బ్రో అని అయితే పీడ్ చేసుకున్నా. ఆ ఐడికి ఆ నెంబర్కి అయితే హాయ్ అని పెట్టినాను అనమాట. హాయ్ అని పెట్టగానే వెంటనే దానికైతే స్కానర్ అయితే పెట్టినాడు. మా డాడీకి అయితే స్కానర్ అయితే ఫోటో పెడితే స్కానర్ అయిపోయింది. 400 మనీ కొట్టేసినాడు. 400 కొట్టగానే బ్రో నేను ఒక 5 minutesలో ఫోన్ చేస్తాను, ఆ బ్రో ఐడి అది ఈమెయిల్ పాస్వర్డ్ అడిగి నేను ఫోన్ చేస్తాను బ్రో, ఒక 2 నిమిషాలు ఆగన్నాడు. 2 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసినట్టు, బ్రో ఆ బ్రో ఫోన్ అంటే రికమెండ్ చేయట్లేదు, ఐడి కూడా లేదు బ్రో, 500 600 ఉందా అన్నాడు. 600 500 అంటే, బ్రో 600 తీసుకుంటాము, మంచి ఐడి బ్రో, మంచి సేల్. నేను నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రో, దానివల్ల నేను ఐడి తీసుకున్నా అని చెప్పినా కూడా ఆ బ్రో ఏమన్నాడంటే, ఇంకా 7000 అలా అందుట్లో ఎదుగుతా బ్రో, నీకు ఇస్తా బ్రో నేను ఐడి, నువ్వు తీసుకుంటా బ్రో అంటే, బ్రో అందులో తీసుకోలేను బ్రో, 500లో తీసుకుంటాలే అన్న. 500 అంటే ఇంకొక 100 ఫోన్పే చేయ బ్రో అన్నాడు. ఇంకో 100 ఫోన్పే చేసిన. మా డాడీతో ఫోన్పే చేయించిన. అక్కడికి నాకు అనుమానం వచ్చిందా, వీడు ఫస్ట్ 400 అని చెప్పేసి మళ్ళీ 500 అని అడుగుతున్నాడు ఏంట్రా అనుకున్నా. దాని తర్వాత అర్థమైంది మామ, ఆడు పెద్ద ఫ్రాడ్ గాడు మామ. ఆడు పెద్ద ఫ్రాడ్ గాడు. దాని తర్వాత ఆడు ఈమెయిల్ పాస్పోర్ట్ పెట్టి నా నెంబర్ వెంటనే బ్లాక్లో పెట్టేసినాడు మామ. అరే నాకు ఈమెయిల్ బాగానే సెట్ అవుతుంది మామ, పాస్పోర్ట్ తప్పు వస్తుంది. అరే వీడు పెద్ద ఫ్రాడ్ చేసినాడు రా, నన్ను 500 నా దగ్గర నుంచి తీసేసుకున్నాడు రీడ్ అనుకున్నా. తర్వాత నేను ఇది యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నా. నాకు అప్పుడు కొంచెం రీఛార్జ్ లేక పెట్టలేకపోయినా అనమాట. తర్వాత రీఛార్జ్ చేయించుకొని వీడియో తీసినాము. కొంచెం పక్షుల సౌండ్లు వినబడితే ఏమనుకోమాకండి, ఇంట్లో ఉన్నాను అనమాట. దాని గురించి ఇదే మా ఇలా ఫ్రాడ్ చేసినాను అన్నాడు. ఫస్ట్ 400 అన్నాడు, తర్వాత 500 అని అన్నాడు. ఒర్రే బాబు ఈడేంట్రీ ఇలా అడుగుతున్నాడు 500 400 అని చెప్పేసి అని నాకు అక్కడికి అనుమానం వచ్చిందా మామ. ఫస్ట్ 400 కొట్టించుకున్న తర్వాత మళ్ళీ 100 కొట్టించుకున్నాడు. ఎందుకు బ్రో అంటే 400లో లేదు బ్రో, అందుకనే 500లో తీసుకుంటాం అని చెప్పేసి ఇన్స్టాలో బ్లాక్ నన్ను ఇన్స్టాలో బ్లాక్ చేసేసాడు. అలాగే వాట్సాప్లో బ్లాక్ చేసినాడు. ఫోన్ మొత్తం అన్నింటిలో బ్లాక్ చేసేసినాడు మామ. నేను 5 నెంబర్స్ పెట్టి ఫోన్ చేయించిన, అప్పుడు కూడా బ్లాక్ చేసినాడు మామ, వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా. నేనైతే
ఆ నెంబర్ అయితే పెట్టండి, నేను ఆ ఐడి పెడతాను. ఆ ఐడికి ఫోన్ చేయండి. చేసి మీరు మాట్లాడినట్టు మాట్లాడి మంచి డీల్ ఒప్పుకొని తర్వాత ఆడికి వాగిచ్చేయండి మామ. ఓకేనా? తర్వాత వాగిచ్చేయండి. నేను 500 గురించి ఇంత సీరియస్ మ్యాటర్ తీసుకున్నా అంటే మా పేరెంట్స్ తిడుతున్నారు మామ. మా పేరెంట్స్ దగ్గర 2 డేస్ అడిగాను మామ తీసుకుందామని. నాకు అక్కడికి పేరెంట్స్ మనీతో తీసుకోవాలనుకో లేదు, కానీ నా దగ్గర మనీ లేవు మామ. ఆ టైంలో మనీ లేని వల్ల మా డాడీని అడిగితే మనీ కొడతా అన్నాడు మామ. కొడతా అన్న వల్లే ఆడి దగ్గర తీసుకున్నాను మామ. ఆడంత ఫ్రాడ్గా జెన్యూన్ అన్నాడు మామ. మళ్ళీ నాకు 6000లో 8000లో 9000లో 10,000లో అలా కూడా ఇస్తా అన్నాడు మామ నాకు ఐడీస్. ఇంకా నా అదృష్టం ఏంటంటే ఆడంతలో తీసుకోలేము మామ. నేను కొంచెం నా వాయిస్ ప్లీజ్ మామ, అని అసలు అలాంటో నమ్మకండి. ఇప్పుడైతే ట్రెండింగ్ ఐడి సేలర్ అని పెట్టాడు. నేను పెడితే కంపల్సరీ మీకు స్క్రీన్ షాట్ పెడతాను, చూడండి మామ. ఆడికి ఫోన్ చేసి సాగు కొట్టాను మామ. ఫోన్ కాదులే కానీ ఫస్ట్ డీల్ ఒప్పుకొని అన్నీ సాగు కొట్టాను మామ. ఓకేనా? ఇంతే మా వీడియో అయితే. ప్లీజ్ మీకైతే బాగా ఉపయోగపడింది. నాకైతే రీచ్ రావట్లా. అలాగే లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మామ. ప్లీజ్ టు రిక్వెస్ట్ మామ. ప్లీజ్. మళ్ళీ ఇంకొక లాంగ్ వీడియోతో కలుగుతా. ఈ వీడియో కంపల్సరీ చూడండి, మీకు ఉపయోగపడితే. ఆడి వీడియో అయితే నేను పెడతాను, చూడండి. ఆడ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే పెడతారు. ర్యాంప్ కొట్టాను మామ. బాయ్.